కరీంనగర్లో ట్రేడింగ్ పేరుతో ఘరానా మోసం వెలుగు చూసింది. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయంటూ ఆశ చూపించి ఓ మాజీ కార్పొరేటర్ నిండా ముంచాడు. మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్ను నమ్మిన భాస్కర్ అనే వ్యక్తి క్రిప్టో కరెన్సీలో 50 లక్షలు పెట్టుబడి పెట్టడంతో పాటు మరో 17 మందిని చేర్పించాడు. దొరికింది అదనుగా భావించిన సతీష్ బాధితుల నుంచి 1,20,00,000 వరకు వసూలు చేశాడు. సతీష్ వ్యవహారంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా సతీష్కు కోర్టు రిమాండ్ విధించింది. అయితే సతీష్ బాధితులు ఉంటే తమకు ఫిర్యాదులు చేయాలంటున్న కరీంనగర్ సీఏ నిరంజన్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కరీంనగర్లో మెటా క్రిప్టో కరెన్సీ ఇప్పుడు సంచలనంగా మారాయి. దీని లోపల చాలామంది కూడా బాధితులు ఉన్నారని చెప్పి తెలుస్తుంది. ఈ వ్యవహారం లోపల ఇప్పటికే మాజీ బీఆర్ఎస్ కార్పొరేటర్ ప్రస్తుతం కాంగ్రెస్ నేత కట్ల సతీష్ను కూడా దీనిపైన జైలుకు పంపడం జరిగింది. ప్రస్తుతం ఇదే విషయంపై మాట్లాడడానికి రూరల్ సిఐ నిరంజన్ రెడ్డి గారు. సార్ చెప్పండి, ముఖ్యంగా కరీంనగర్ లోపల ఏదైతే క్రిప్టో కరెన్సీ లోపల చాలామంది కూడా పెట్టుబడులు పెట్టారు, చాలామంది కూడా బాధితులు మోసపోయారని చెప్పి తెలుస్తుంది. అంటే మీ దృష్టి లోపల ఎంతమంది బయటకు వచ్చారు? మాకు విచారణలో కట్ల సతీష్ మాత్రం ఇప్పటి వరకు ఒక 18 మంది బాధితులు మోసపోయినట్లుగా మనకు దరఖాస్తు రావడం జరిగింది. దానిపై మేము వెంటనే అతనిపై కేసు నమోదు చేసి అతన్ని నిన్న పొద్దున సుమారు 1:30 ప్రాంతంలో అతన్ని ఇంటి వద్దనే అతన్ని అరెస్ట్ చేసి అతని క్రిప్టో కరెన్సీ కోసం వాడిన ట్యాబును మరియు ఒక 2 మొబైల్స్ను కూడా స్వాధీనపరచుకొని అతన్ని మేము పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి విచారిస్తే అట్టి విచారణలో కూడా అతను ఆ 18 మంది దగ్గర మోసం చేసినట్లు మాకు దగ్గర ఆ నేరాన్ని ఒప్పుకున్నందున మేము అతన్ని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినాం. కోర్టు అతన్ని 14 రోజుల నిమిత్తం రిమాండ్కు తరలిస్తే అతన్ని తీసుకుపోయి నిన్న రాత్రి కరీంనగర్ జైల్లో వేయడం జరిగింది. అంటే ఇప్పుడు క్రిప్టో కరెన్సీ వ్యవహారం అనేటువంటిది ఎట్లా ఉంటుంది సార్? అంటే ఏదైనా లోన్ యాప్ ద్వారా చేస్తారా వాళ్ళని? అంటే ఎలా ప్రలోభ పెడతారు? ఈ క్రిప్టో కరెన్సీ మెయిన్ దీనిలో ముఖ్య సూత్రధారి ఎవరంటే లోకేశ్వర్ అనే అతను ఉన్నాడు. అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఆ వ్యక్తి ఒక లోన్ యాప్ అనేది ఒకటి తయారు చేసి డిపాజిట్ ద్వారా డబ్బులు మేము మీ బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు పడతాయని చెప్పేసి సుమారు దాదాపు 1,00,000 రూపాయలు పెడితే 3 అంతల డబ్బు వస్తుందని చెప్పేసి ప్రజలను నమ్మించి అతని ద్వారా ఈ కరీంనగర్కు చెందిన మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్ని ఈ కరీంనగర్లో నియమించి ఆ క్రిప్టో కరెన్సీ గురించి అతడు కూడా ఒక సాయి అనే మధ్యవర్తి ద్వారా మరియు ఇంకొక 3 ప్రకాష్, బుర్ర శ్రీధరు వీళ్ళందరూ కలిసి ఇక్కడ కొంతమంది జనాలను మోసం చేశారు. ఆ ప్రకాష్ అనే అతను బుర్ర శ్రీధర్ను మొన్న సిసిఎస్ వాళ్ళు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. ఈ తీగలబుట్టపల్లిలోని సరస్వతి నగర్కు చెందిన భాస్కర్ నాయక్ అనే వ్యక్తి అతడు మరియు అతనితో పాటు 17 మంది వ్యక్తులు సుమారు 1,20,00,000 రూపాయలు డిపాజిట్ చేసినాము అని చెప్పి వాళ్ళని కూడా మోసం చేశారు. ఇది జరిగిన సంఘటన ఎప్పుడంటే గత 24వ సంవత్సరం జూన్ నెలలో డబ్బులు ఇచ్చినాం. 3 నెలల్లో డబ్బులు పడతాయని చెప్పింది. ఇంతవరకు డబ్బులు మాకు ఇవ్వడం లేదు. ఆయన పలుకుబడితో మమ్మల్ని బెదిరిస్తున్నాడు అని చెప్పేసి మాకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే మేము ఇటు విషయాన్ని మా పై సిపి గారికి మరియు రూరల్ ఏసీపీ గారికి జరిగిన సంఘటన గురించి తెలిస్తే వెంటనే కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేయమని చెప్పి ఆదేశించిండు. సిపి గారి ఆదేశానుసారం మేము అతన్ని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినాం. మరియు అతని ద్వారా ఇంకెంతమంది అయినా బాధితులు ఉన్నారా కానీ ఎంత డబ్బు, ఈ డబ్బును ఎక్కడికి పంపించినారు, లోకేష్ అనే అతని వ్యక్తి దేని ద్వారా పంపినాడు, మొత్తం విషయాలు తెలుసుకోవడానికి కోసం మేము అతన్ని జైలు నుంచి ఒక 3 రోజుల కస్టడీకి తీసుకోబోతున్నాం. అతన్ని మేము పోలీస్ స్టేషన్కు కస్టడీ ద్వారా తీసుకున్న తర్వాత అతన్ని పూర్తిగా విచారించి దీనిలో ఎంతమంది బాధితులు ఉన్నారు, ఎన్ని కోట్ల వ్యవహారం జరిగింది, మన ఉమ్మడి జిల్లాలో ఎంతవరకు జరిగింది, వీళ్ళ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎంత జరిగింది అనే విషయాలు కూడా మనకు బయటకు వచ్చే అవకాశం ఉంది. అటు విషయాలు మేము సేకరించిన తర్వాత మీకు తప్పకుండా తెలియవచ్చు. ముఖ్యంగా సార్, ఇందులోపల చాలామంది బాధితులు ఉన్నా కానీ ఒకవేళ పెట్టుబడి పెడితే తాము నేరస్తులు అవుతాము అని చెప్పి చాలామంది కూడా బయటకు రాలేకపోతున్నారని చెప్పి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. అంటే వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు ఎవరు కానీ భయపడాల్సిన అవసరం లేదు. సతీష్ అనే వ్యక్తి ఉన్నతంగా ఇక్కడ కనబడ్డాడు కాబట్టి అతన్ని నమ్మిర్రు వాళ్ళు. దాని ద్వారా మోసపోయినట్టు మనకు తెలుస్తున్నది. కావున మేము బాధితులు ఎవరు ఇంకా ఎంతమంది ఉన్నా కానీ పోలీస్ స్టేషన్కు నేరుగా వచ్చి దరఖాస్తు ఇస్తే మేము అతనిపై ఇంకా ఏదైనా ఉంటే కూడా చర్య తీసుకుంటాం. సతీష్ ద్వారా చాలామంది పోలీసు అధికారులు తర్వాత మిగతా రెవెన్యూ ఉద్యోగులు వాళ్ళు పెట్టుబడి పెట్టారని అంటున్నారు. సతీష్ విచారణ లోపల మీకు అటువంటిది ఏమన్నా వెలుగులోకి వచ్చింది? సతీష్ విచారణలో మాత్రం ప్రభుత్వ ఉద్యోగులు కానీ పోలీస్ శాఖ వారు కానీ డబ్బులు పెట్టినట్లు మాత్రం అటు విచారణలో ఆయన ఎటువంటి విషయం తెలియపరచలేదు. మామూలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు
కొంతమంది బిజినెస్ దారులే పెట్టినట్టుగా ఆయన మాకు విచారణలో తెలిపినాడు. ముఖ్యంగా ఇప్పుడు క్రిప్టో కరెన్సీ లోన్ యాప్ చాలామంది కూడా బాధితులు మోసపోతున్నారు. వీళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇవి ప్రజలందరినీ కోరేది ఏంటంటే ఈ యొక్క క్రిప్టో కరెన్సీ అనేది ఇది మొత్తం దీన్ని భారతదేశంలోనే నిషేధించారు. ఈ బిట్ కాయిన్స్ కానీ ఈ విధంగా 1 లక్ష రూపాయలు వేస్తే 3 లక్షలు వస్తాయి అనేది ఇది ఒక భ్రమ. కాబట్టి మీరు ఎవరు కానీ ప్రజలు ఏ విధంగా చెప్పినా ఎంత ఉన్నత స్థాయి ఉన్న వాళ్ళు చెప్పినా నమ్మకూడదని చెప్పేసి మేము ప్రజలను కోరుకుంటున్నాం. ఇది మొత్తానికైతే క్రిప్టో కరెన్సీ లోన్ యాప్ తర్వాత మిగతా ఈ ఆన్లైన్ దందాలు ఏవైతే ఉన్నాయో వాటిని నమ్మవద్దు అని చెప్పి, అదేవిధంగా మరొకసారి ఇటు ఎవరైతే మాజీ కార్పొరేటర్ను కస్టడీ తీసుకుంటే మరికొంతమంది కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కరీంనగర్ నుండి.